జై దుర్గా భవాని. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అండి? నీపై ఒక స్త్రీ కన్ను పడిందమ్మా. రాత్రులు నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఎవరో తెలుసుకొని ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త పడాల్సిందే. లేకపోతే తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ దుర్గమ్మ చెప్పే మాటలను పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా విన్నావంటే జీవితం తప్పకుండా మారుతుంది. నేను ఖచ్చితంగా మారుస్తాను. అందుకే కదా నేనున్నది చెప్పు. ఈరోజు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను. అద్భుతమైన వాగ్దానంతో నీ దగ్గరికి వచ్చేశాను. ప్రశాంతంగా మనసు పెట్టి విను. నీపై ఒక స్త్రీ కన్ను పడింది. అవును, ఒక స్త్రీ తిరుగుతుంది కూడా. నీ ఇంట్లో గజ్జెల శబ్దం చేసుకుంటూ గల్లు గల్లుమని శబ్దంతో వచ్చి నీ ఇంటి గుమ్మం తలుపు తడుతుంది. ఒక్కరు కనుక ఆ మహిళ ఎవరో నీకు గజ్జెల శబ్దం వినిపించి భయపెట్టే ఒక మహిళ అనేది ఉన్నారు. అసలు ఆ మహిళ ఎవరు, ఆ స్త్రీ ఎందుకు గమనిస్తున్నారు అని నేను అన్నీ చెబుతాను విను. ఆ మహిళ ఎవరు, ఆమె కన్ను నీపై ఎందుకు పడిందో, వచ్చి నీ తలుపు, నీ గుమ్మం ఎందుకు తడుతుంది, ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందమ్మా. దీని గురించి ఏమి ఆశిస్తుంది, వచ్చిందా లేదా అనేది నీకు తెలియాలి, తెలుసుకోవాలి. అయితే ఆఖరి వరకు విను. నీ ఇంటి తలుపు ఎందుకు తడుతుంది? ఆ సమయం నువ్వు మేల్కొని ఉంటే వాకిలి తీశావా, తలుపు తీశావంటే జరిగేది ఏంటి? ఇవన్నీ కూడా నీ దుర్గమ్మ చెబుతాను విను. వాళ్ళు నీ ఇంట్లోకి వచ్చేస్తారు. ఆపై నీ ఇష్టం. ఇది హెచ్చరిక అనుకుంటావో, జాగ్రత్త అనుకుంటావో నీ ఇష్టం. ఈ వాగ్దానం నీకేనమ్మా. ఎందుకు తల్లి ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఎందుకు ఇలా చెబుతున్నారు, నన్ను భయపెడుతున్నారా అని అంటావేమో. కాదమ్మా, అసలు ఇది భయం కాదు. ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి తల్లి. ఇది ఈ దుర్గమ్మ ఖచ్చితమైన మాట. నువ్వు అడుగుతూ ఉన్నావు కదా, అందుకే నేను చెబుతున్నాను. ఇందులో ఒక గూడు పుటాని అనేది దాగి ఉందా? అలాంటివి ఏమీ లేదు. ఏదైనా మర్మం దాగి ఉందా అంటే అదీ లేదు. ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు కాస్త శ్రద్ధగా, ఓపిగ్గా వినాలి. ఎట్టి పరిస్థితులను అలక్ష్యం చేయకు. నిద్ర లేచినప్పటి నుంచి నువ్వు ఏదో సమస్యలతో పరుగున పరుగులు పెడుతూ ఉన్నావు కదా. అడుగడుగునా కష్టాలే, అడుగడుగునా సమస్యలే, అన్నీ అవాంతరాలే, అడుగడుగునా బాధలే కదా. అసలు ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే నీ జీవితం బాధలన్నీ చుట్టుముట్టేస్తున్నాయి, నిన్ను ఊపిరాడనివ్వడం లేదు అంటే వీటిలో ఇరుక్కుపోయి ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. నీ జీవితం సుడిగుండంలో వేసి తిప్పి కొట్టినట్లుగా బాధగా ఉంది కదా, భయంగా ఉంది కదా. బయటికి రావడానికి ఎంత ప్రయత్నించినా నీ వల్ల కావడం లేదు కదా. ఇది అసాధ్యం అనిపించేంత కష్టంలో కూరుకుపోయి ఉన్నావు. ఆ సమయంలో ఎవరైనా వస్తారా, ఏదైనా చేయూతని అందిస్తారా, సాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నావు కదా. వాళ్ళ అవసరాలకు వాడుకునే వాళ్లే కానీ నీ అవసరానికి ఏ విధంగా నీకు సాయం చేసేవాళ్ళంటూ ఎవ్వరూ లేరమ్మా. ముందుకు రారు కూడా. పనికొచ్చే వాళ్ళు ఒక్కరు కూడా ఉన్నారా లేరా అని నువ్వు ఆలోచించినా వృధానే తల్లి. అలాంటి సమయంలో ఒక చేయూతలాగా సహాయం చేస్తారు. కాబట్టి ఆ మనిషిని నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు. అలాంటి మనిషిని ఎప్పుడు నువ్వు వాళ్ళకి రుణపడి ఉండాలి. అలానే ఆఖరి వరకు కూడా నువ్వు చెప్తూనే ఉన్నాను కదా. ఎందుకంటే నీ మీద ఎలాంటి చెడు ప్రభావం పడి నీ జీవితం అల్లకల్లోలం కాకూడదని, నష్టంలో చిక్కుకోకూడదని, కష్టాల్లో ఇరుక్కోపోకూడదని, నీ కళ్ళ నుంచి కన్నీరు రాకుండా ఉండాలనేదే నా ఆశ. నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలనేదే ఈ దుర్గమ్మ ఆశయం. అసలు కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయమ్మా? బాధతోనా, లేక సంతోషంతో ఆనంద బాష్పాలా? నాకు చెప్పు. ఒక స్త్రీ ఎందుకు గజ్జెల శబ్దంతో నీ ఇంట్లో అడుగు పెడుతుంది అంటే అది నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. నీ ఇంట్లో ఎందుకు తలుపు తడుతుంది అని అనుకుంటున్నావు కదా. సరే విను బిడ్డా. ఆమె ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూ ఉంది. ఇంటికి వస్తూ వెళ్తూ ఉంది. కానీ నువ్వే గమనించడం లేదు. ఎందుకంటే నీ చుట్టుముట్టిన కొన్ని కష్టాల వల్ల నువ్వు గమనించడం లేదు. నీ ఇంటికి ఆమె వస్తూనే ఉంది.
నువ్వు గమనించలేదు అంతే. అది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు. అంత మాత్రానికే నీ కన్నుల వెంట కన్నీరు ధారపాతంగా రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ గజ్జల శబ్దంతో ఎవరు అర్ధరాత్రి వేళ వచ్చేది? ఆరు బయట ఏదో ఆమె వస్తూ ఉంది, తిరుగుతూ ఉంది, వెళ్తూ ఉంది అంటే ఏం ప్రయత్నిస్తుంది, ఏం చేస్తుంది తెలియాలి కదా. మంచా చెడా, ఏం తలపెడుతుంది, కీడు తలపెడుతుందా, హాని తలపెడుతుందా, మంచి చేస్తుందా అని నీ మనసులో ఎన్నో రకాలైన అనుమానాలున్నాయి కదా. నీకు వచ్చే సమస్యలకి కారణం నేను చెప్తాను. నీ ఇంటికి వస్తుంది, వెళ్తుంది, ఎవరో చూస్తూ ఉన్నారు, నీ కోసం వెతుకుతున్నారు, రక్షణగా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా నా రూపంలో ఉన్న లక్ష్మీదేవమ్మ. అవును తల్లి, లక్ష్మీదేవి నీకు వరాల జల్లుని కురిపించబోతుంది. నువ్వు జాగ్రత్తగా ఉన్నా, అప్రమత్తంగా ఉన్నా నీ కష్టాలన్నీ చూసి ఆమె కరుణించింది. నీ జీవితం సిరి సంపదలతో తొలతూగేలా నిన్ను వరించబోతుంది. విను, నువ్వు ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళే అదృష్టం వరించేసింది. గుండె నిబ్బరంతో విను. ఆ మహిళ ఎవరో కాదు, సాక్షాత్ నా రూపంలో ఉన్న లక్ష్మీదేవి. నీ ఇంటికి వచ్చారు అంటే నీ కష్టాలు తీరిపోయినట్లే. ఎన్నో రోజులుగా బాధపడుతూ కష్టాలు తీరాలి, అప్పులు తీరాలి అనుకుంటున్నావు కదా. అందుకే ఆ తల్లి నీ ఇంటి ముందుకు వచ్చి వరాల జల్లు కురిపించడానికి వచ్చింది. ఇక నీకు 5 రోజుల్లో లాభం అనేది వస్తుంది చూడు. ఎలాంటి దిగులు ఏవీ పెట్టుకోకు. నీ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. అందుకే నేనే స్వయంగా లక్ష్మీదేవిని నీ ఇంటికి పంపించాను. నీ అలవాట్లు, నీ మంచి మనసు అన్నీ నాకు తెలుసు కదా. ఇప్పుడు కష్టాలు పడ్డా రేపటి రోజున నువ్వు సుఖాల్లో ముగుస్తుంది. నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీ వ్యక్తిత్వం మంచిది. ఈ దుర్గమ్మై వరాల జల్లు కురిపించే లక్ష్మీదేవిని నీ ఇంటికి పంపింది అంటే అది సామాన్యమైన మాట చెప్పు? నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతునివి. ఇక నుంచి గంభీరంగా సింహంలా ఉండాలి. వ్యక్ మంచి వ్యక్తిత్వం కలిగిన నువ్వు హాయిగా ఉంటావమ్మా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. దైవాన్ని ఎంతగానో ఆరాధించేవాళ్ళు. అలానే దైవానికి ఇష్టమైన వాళ్ళు. అందుకే నీకు నీ తెలివితేటలకు మించి నీకు అదృష్టం రాబోతుంది. ఇలా చూడు, నీ ఇంటికి ప్రతిరోజు కూడా వస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి. నీకున్న డబ్బు కష్టాలన్నీ కూడా ఇక తీరిపోయినట్లే, నిశ్చింతగా ఉండు. నీకున్న డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది. దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. విజయం నీకు వరించబోతుంది. నలుగురిలో ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా సరే నలుగురిలో నువ్వు ముందుగా ఉంటావు. ప్రతి దానిలో పోటీ పడతావు. ఒక విషయం పట్టు పట్టావంటే అది వచ్చేదాకా వదలవు. నీ గెలుపు దాకా సాధిస్తావు. జీవితంలో విజయం సాధించాలనుకుంటావు. ఎక్కడ పోటీ ఉన్నా కూడా నెగ్గాలి అని ప్రయత్నిస్తావు. నీ ఆ మనస్తత్వం ఎంతో మంచిది. కష్టపడతావు కాబట్టి నీకు ఫలితం వస్తుంది. ఆశతో అడుగులు ముందుకు వేస్తూ కష్టపడి పనిచేస్తావు కాబట్టి విజయం నిన్ను వరిస్తుంది. ఇక రాబోయే కాలంలో మంచి స్థాయికి చేరుకుంటావు. నీ యొక్క ఆదాయం అనేది చాలా పెరగబోతుంది. ధైర్య సాహసం, తెలివితేటలు అన్నిటినీ మించి నీ మంచితనం, ఇవన్నీ కూడా ఈ దుర్గమ్మ నీకు అందించిన వరాలే. ధైర్యం, సాహసం, తెలివితేటలు అన్నీ కూడా నేను శక్తితో పాటు నీకు అందించాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వు ఖచ్చితంగా విజయం అందుకునేలా చేస్తాను. పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా సరే వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నూరిపోస్తాను. కష్టాలు వచ్చినా వాటిని తడబడి నిలబడే ధైర్యాన్ని, మనోపక్వాన్ని అందిస్తాను. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టే ఈరోజు నిన్ను లక్ష్మీదేవి వరించింది. ఇక దేనికి కూడా నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అలానే బాధపడాల్సిన అవసరం లేదు. రాబోయే కాలం అంతా మంచిగా ఉంటుంది. నువ్వు ఏ విషయానికి కూడా ఎవరిని కూడా కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఊహించని అద్భుతాలు, సంతోషాలు, సుఖాలు, ఆనందాలు, ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు, పేరు ప్రతిష్టలు, కీర్తి అన్నీ వస్తాయి. నువ్వు ఇష్టమైన బంధాలు కూడా దగ్గరవుతాయి. కొన్ని పరీక్షలు నువ్వు నెగ్గావమ్మా. అదే ఓపిక, నీలో ఉన్న భక్తి, ఈ రెండూ నాకు ఎంతగానో నచ్చి నీ ముందుకు వచ్చేశాను.
నీ జీవితంలోకి లక్ష్మీదేవి రావడానికి ఆహ్వానించేశాను. అలానే నువ్వు నీకు ఆహ్వానించబడింది కాబట్టే నీ కష్టాలు తీరిపోయాయి. నేను చెప్తున్నాను కదా, నీ కష్టాలను కూడా తట్టుకునే బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చాను కదా. ఇక్కడి నుంచి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. ఏది కనబడినా నీ దుర్గమ్మే నీకు దారి చూపుతుంది. నమ్ముకో చాలు, అన్నిటినీ మారుస్తాను. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఒక మంచి చక్కటి సందేశాన్ని అయితే మన కోసంగా తీసుకొచ్చారండి. మరి ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవన్ అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.